రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు దామోదర జూపల్లి ఆధ్వర్యంలో సమావేశం కొనసాగుతుంది. ముఖ్యంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షలో చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఒక జాబితా అనేది తయారు చేయడం జరుగుతుంది. కచ్చా మేరకు మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు దామోదర జూపల్లి ఆధ్వర్యంలో సమావేశం కొనసాగుతోంది. ముఖ్యంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షలో చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సాగర్ అందిస్తారు. సాగర్, మరి సమీక్ష సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీనిలో ఏ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ అమూల్య. ఏదైతే మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఏదైతే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇలాంటి పథకాలపై అయితే ఈ రోజు ఈ అమలుపై అయితే మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న దామోదర్ రాజనరసింహ ఆధ్వర్యంలో అయితే సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కూడా ఇప్పటికీ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఆయా ఎమ్మెల్యేలు, తర్వాత జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. దీనిపై అయితే ముఖ్యంగా ఏదైతే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ల కార్డు, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు పథకాల అమలుపై అయితే ఈ రోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ కూడా సమీక్ష జరుగుతుంది. సమీక్ష నిర్వహించిన తర్వాత అధికారులు, తర్వాత ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్. షెడ్యూల్ ఖరారు చేసుకోవడము, తర్వాత టీమ్స్ ఫామ్ చేయడము, ఇవన్నీ కూడా మనకి 15వ తారీఖు కల్లా అవ్వాలని చెప్పి టైం లైన్ నిర్ణయించడం జరిగింది సార్. అది ఫీల్డ్ వెరిఫికేషన్ వచ్చేటప్పటికి ఓన్లీ 2 పథకాలు